రేణుకా ఎల్లమ్మ తల్లి గడ పావనం జోగు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన గౌడ కులస్తులు. కోదవర్కంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం 7 గంటలకు దుర్గానగర్లోని గౌడ సంఘం నాయకులు గీత పారిశ్రామిక సహకార సంఘం గోదావరికని మాజీ అధ్యక్షులు బాలస్వామి స్వామి గౌడ్ ఇంటిలో అమ్మవారికి ప్రతిమ పావనంకి పంబాళ వారితో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జోగు కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి విగ్రహంతో పాటు గడపావనం జోగు వేసిన అనంతరం సొసైటీ మాజీ అధ్యక్షులు బాలసాని స్వామి గౌడ్ ఇంటి నుంచి బయలుదేరి దుర్గానగర్ మరియు శివనగర్ గౌతమి నగర్లో గల గౌడ బసవరావు, మానస సంతోష్ గౌడ్, రామగుండం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బొళ్లపల్లి రాజమల్లు గౌడ్, పైడిపల్లి రామూర్తి గౌడ్, మూలలేఖ అశోక్ గౌడ్, గోపగోని మోహన్ గౌడ్ మరియు గౌడ కులస్తులు ఇంటికి వెళ్ళి జోగు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ఒడిబియ్యంతో పాటు చీర సారెతో పాటు వివిధ రకాలైన పండ్లను సమర్పించి అమ్మవారిని గౌడ కులస్తులు ఇంటింటికి తిరుగుతూ ఆనందోత్సాహాల మధ్య పూజలు చేశారు. కార్యక్రమంలో గౌడ కుల పెద్దలు మేరుగు హనుమంతు గౌడ్, కోట రవి గౌడ్, మేరుగు యాదగిరి గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, బెంద నాగభూషణం గౌడ్, గడ్డం రవి గౌడ్, పొన్నం ఆంజనేయులు గౌడ్, కదిరి సత్తయ్య గౌడ్, మోడెం సురేందర్ గౌడ్, పొన్నం విజయ్ కుమార్ గౌడ్, కోడూరి రవి గౌడ్, గున్నాల శ్రీధర్ గౌడ్, చేపూరి శ్రీనివాస్ గౌడ్, బుర్ర రాజు గౌడ్, నేరెల భీమయ్య గౌడ్, గౌడ కుల బాంధవులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.